హాయ్ గైస్, మనమైతే గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాం సింహాచలం. అక్రోడ్ సెంటర్ నుంచి సింహాచలం వరకు ఆటోలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 రోజులు అవైలబుల్గానే ఉంటాయి. గిరి ప్రదర్శన జరిగేటప్పుడు 150 రూపాయలు ఈచ్ పర్సన్ తీసుకుంటున్నారు. మనల్ని అయితే మాట్లాడుతున్నారు. మనం అయితే ఎక్కి స్టార్ట్ చేద్దాం, సింహాచలం వెళ్ళిపోతాం. రండి అయితే ఆటోలు అయితే వెళ్తున్నాం. 100 రూపాయలు తీసుకున్నారు, అందుకే తీసుకెళ్తున్నారు గిరి ప్రదర్శనకి. అక్కడికి వెళ్ళాక ఎంతమంది అని వస్తారు ఏంటని, ఏమేమి దూరం చేస్తుంటే ఎంతమంది ఎక్కడ నుంచి వస్తారంట చూపిద్దాం. సింహాచలంకి 5 కిలోమీటర్ల ముందే వెహికల్స్ అనే ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయి జనం అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ఇంతమంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్కువ మంది వచ్చారంట ఈ సంవత్సరం. మనమైతే సింహాచలం సుమద్రప్పన్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తారు కదా జనం ఎంతమంది వచ్చారు. అమ్మో చూడండి గాయ్స్, మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. శ్రీవారి దర్శనం కొరకు మరియు ఈ గిరి ప్రదర్శన కొరకు ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది అయితే వచ్చారు. అస్సలు ఖాళీ లేరు. చూస్తున్నారు కదా, ఇసుక కన్నా దారుణంగా వచ్చారు. చూస్తున్నారు కదా గాయస్, వే టు కోకోనట్ బ్రేకింగ్ పాయింట్. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలి, కొట్టేసి మనం అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. 32 కిలోమీటర్లు మొత్తం మనం నడవాల్సింది. గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, సరదాగా మరి మాట్లాడుకుంటూ నడిచిపోతున్నాం. చూస్తారు కదా జనాలు చాలా గట్టిగా వచ్చారు. మా వాళ్ళు ఇద్దరు అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. నువ్వు ముందు ఎడుతావు, నేను ముందు ఎడుతానని. ఓడిపోతాడు వీడు. అన్ని పారిపోతాడు అసలే. అలా సరదాగా సాగిపోవడమే. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ హాయ్ బ్రో. మీరు ఎప్పుడైనా వచ్చారు బ్రో? ఇదే ఫస్ట్ టైమా? ఏ ఊరు మంది? ఏంది గుంటూరు నుంచి వచ్చారంట మనోడు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారా? అంటే ముగ్గురు వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? మీ వాళ్ళు ఎవరైనా? అవునా? అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు అయితే? వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే అనకాపల్లి అడ్రోడ్ తెలుసా? అడ్రోడ్. వీళ్ళైతే ఎక్కడ విడిపోకుండా నీట్గా కట్టేసుకున్నారు. ఒకరు చున్నీ ఒకరు నలుగురును నీట్గా కట్టేసుకున్నారు. నా ముందున పెద్ద జనసముద్రమే కనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, దేవుడి నామస్మరణ చేసుకుంటూ. చాలా అంటే చాలా హ్యాపీగా. అమ్మో, ఇదే ఉత్సాహంతో ఈ 32 కిలోమీటర్లు అయితే సాగిపోదాం. రండి, అలా వస్తూనే ఉన్నారు భయ్య, ఎక్కడా తగ్గట్లేదు ఎవరు. పోదాం, పోయిటే పోయిటా. గాయస్, దీన్ని అయితే గరిడి అంటారు గాయస్. దేవుడి నామస్మరణ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉంటారు, సాగిపోతుంటారు. ఆ తాళాలు పట్టుకుని కొట్టుకుంటూ అలా నామస్మరణ చేసుకుంటూ ఏదో ఒక పాట పాడుకుంటూ సాగిపోతూ ఉంటారు. ఏమీ తెలియకూడదు మనకని నీట్గా మేము కూడా దాంట్లో కలిసిపోయి అలా సాగిపోతున్నాం. చూడండి, అన్న కలిసాం కాబట్టి దేవాకి ఇన్స్టాలో ఫాలోవర్ అందరూ పెరగాల్సింది. చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోకండి. అరే ఏ ఊరు చూసినా మీరు? బొబ్బులి. వచ్చారా? ఒక 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్ల లోపల నుంచా? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చారు? సంవత్సరం వచ్చాం, ముందు మా వాళ్ళు వచ్చారు. కానీ జుట్టు పెట్టుకోవడానికి నీకు చికెన్ పెట్టారు. అన్న నవ్వుతారు మన కోసమే. కొంచెం అంటే ఇబ్బంది అనిపించలేదు. ఒక్క పెడుతుంది అలాగేట్లేదంటే ఒక్క పెడుతుందంట అంతే. మన దగ్గర అడ్రోడ్ అలాగే పర్లేదు. మంచి కామెడియన్లో ఉన్నాడే. అప్పుడప్పుడు సినిమాలోకి వెళ్ళాను కానీ జనం అయితే గాలి లేరు భయ్య. ఇసుక రాలిన కింద పడినంత జనం అయితే వచ్చారు ఈ గిరి ప్రదర్శనకి. ఏ సంవత్సరం ఇంతమంది రాలేదంట, ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారంటున్నారు. నాకు తెలిసి సుమారుగా 10 లక్షల దగ్గరికి వచ్చి ఉంటారు నా ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఎందుకంటే మా ముందు చూసినా ఎక్కడ చూసినా అంతా జనమే కనిపిస్తున్నారు. అస్సలు గాలి లేదు, తొక్కిసలాట్లా ఉంది మొత్తం.
అంతగానో అయితే వచ్చారు, మంచి ఘనంగా వచ్చినారు ఈ సంవత్సరం. గైస్ మొబైల్ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఇచ్చారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా. జనం ఫుల్గా వెళ్తున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ మధ్యలో మొబైల్ టాయిలెట్స్ అయితే పెట్టారు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా జెంట్స్కి ఇది వే టు టాయిలెట్స్ అంటే చూసారు కదా, వెళ్తున్నారు పక్కనే మొబైల్ టాయిలెట్స్ ఉంచుకొని వెళ్తున్నారు. ఎవరో తప్పిపోయినట్టున్నారు, ఆమె అయితే కమ్ము ఉప్పుకుంటూ వెళ్తుంది. గిరి ప్రదర్శన ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాలు అయితే నాకు తెలిసి మీతో అయితే పంచుకుందాం అనుకుంటున్నాను. గిరి ప్రదర్శన ఆషాఢ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజు అయితే చేస్తారు. దాన్ని గురు పౌర్ణమి అంటారు, మరియు వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు ఎందుకు చేస్తారంటే 365 రోజుల్లో కేవలం 12 గంటలు మాత్రమే శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది. అందుకని ఆ రోజు చేస్తారు. మిగిలిన సమయంలో చందనం పూసుకొని భక్తులందరికీ దర్శనం అయితే ఇస్తుంటారు. ఈ కొండ మీద సంజీవిని ఉంది, దాని నుంచి వచ్చే మెడిసిన్ వాల్యూస్ భక్తజనులందరికీ అందాలని ఆ కొండ చుట్టూ తిరిగితే అందరికీ అందుతాయి కాబట్టి ఈ గిరి ప్రదర్శన అయితే పెట్టారు. మరియు పాదరక్షణ లేకుండా నడడం వల్ల ఈ గిరి ప్రదర్శన చేస్తూ శ్రీవారిని కోరికలు కోరుకుంటే శ్రీవారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారని ఇక్కడ ఉండే భక్తజనులందరూ నమ్ముతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో జనం తండోపుతండాలుగా పోటెత్తి మరొస్తారు. ఎక్కడ చూడని జనం వస్తారు ఇక్కడికి. చూపిస్తాను చూడండి, కనిపిస్తున్నాడు కదా, ఫుల్ క్రౌడ్ బ్రో. అలా నడిచి వెళ్తూనే ఉన్నారు. హ్యాపీగా నడిచి నడిచి మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం. చూడండి టైం ఎంత అయిందో చూసారు కదా, 9:15 అవుతుంది. మేము 5:15 స్టార్ట్ చేసాము కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు వరకు ఇంకా నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాం. 17 కిలోమీటర్లు నడిచాము. మా కాలు చూసారు కదా అలా కొట్టిపోయి, సాక్స్ లేవి అరిగిపోయి ఫుల్గా మొత్తం చాలా ఉన్నాయి. ఇంకా మేమైతే రోజు నడుస్తూ ఉంటాం ఊర్లో, కానీ చాలా మంది నడవరు కదా. కానీ ఇలాంటి దగ్గరికి వచ్చి నడుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకు చాలా కష్టంగా నడుచుంటారు వాళ్ళు కూడా. దూరం వచ్చిన తర్వాత చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. నీట్గా చూస్తున్నారు కదా, అటు ఇటు రోడ్ ఫుల్ అయిపోయింది, మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటే. తెన్నేటి పార్క్ దగ్గర ఉన్నాము, చూస్తున్నారు కదా జనం అయితే ఎంతమంది ఉన్నారో. అలా వస్తూనే ఉన్నారు భయ్య, ఇంకేపు నుంచి ఉండి అని చెప్పి వస్తూనే ఉంటున్నారు. అసలు కొన్ని లక్షల మంది అయితే వచ్చారు, రెస్ట్ అయితే తీసుకుంటారు చాలా మంది. ఇటువైపు చూస్తే బీచ్, బీచ్ వ్యూ, వైజాగ్ తెన్నేటి పార్క్ బీచ్. కొన్ని లక్షల మంది అయితే వచ్చారు ఈ గిరి ప్రదర్శనకి. తెల్లవారుజాము 6 అయితే అయిపోయింది భయ్య. తెల్లారులు నడుస్తూనే ఉన్నాం మేము. సాయంత్రం 5:15 మొదలెట్టి ఇప్పుడు 6:30 అయింది. ఇంకా టైం గుడి దగ్గరికి వెళ్ళేసరికి 7 దాటి అవుతుంది నాకు తెలిసి. అడుగులు అడుగేసుకుంటే అలా మళ్ళీ వెళ్తున్నాం. చూసారు కదా జనం అందరి సిచ్యువేషన్ అదే. ఒక మంచి ఊపు మీద ఒకసారి మీద వచ్చాం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నిదానంగా వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి. మొత్తం మన ఒంట్లో ఉండే అహం మొత్తం అనగొట్టేశాడు దేవుడు. అలా నెమ్మదిగా దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. చూసారు కదా జనం అందరూ నిదానంగా వెళ్తున్నారు. ఇంకా అయినా దేవుడు చాలా గొప్పవాడు భయ్య. గిరి ప్రదర్శన స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షం అయితే ఆగిపోయింది. మళ్ళీ గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత మళ్ళీ వర్షం అయితే మొదలైంది. చూసారు కదా ఆయన ఎంత మహిమ గలవాడు, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. మనం అయితే సింహాచలం గిరి ప్రదర్శన చేసుకుని అయితే వస్తున్నాం. దొంగనా కొడుకులు అందరూ ఎవరిని నమ్మకూడదండి, అస్సలు ఎవరిని నమ్మకూడదు. 32 కిలోమీటర్లు అని చెప్పారు, 46 కిలోమీటర్లు నడిపించారు మమ్మల్ని. అసలు కాళ్ళు మొత్తం కొట్టిపోయి, తొడలు కొట్టిపోయి, కాళ్ళు రెక్కలు పుచ్చిపోయి, నా బాధలు కుక్కలు పడవు. నావే కాదు, నా చుట్టుపక్కల బాధ కూడా అదే. మీరు ఎంతమంది అయితే గిరి ప్రదర్శనకి అయితే వచ్చారో వాళ్ళ పరిస్థితులు కూడా షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోకండి. అసలు నేనైతే అసలు చచ్చిపోయిన గురు, నా తొడలు అయితే గులాబ్ జాముల కలగల ఆడిపోయినాయి. కాళ్ళు అసలు నా చెప్పులు సంవత్సరం రోజులు వాడింది నా చెప్పులు, అలాంటి నా చెప్పులు ఎత్తిపోయారు. చాలా బాధ అనిపించింది నాకు. సంవత్సరం రోజులు మళ్ళీ 1 రోజు 2 రోజులు కాదు, కొత్త చెప్పులు అంటే అసలు కాదు. ఓ అరక్కొట్టేసాను, నలిపేసాను. అలాంటిది దాన్ని ఎత్తిపోయారంటే ఆడెంత పుణ్యాత్ముడు. కరువులో ఉన్నాడు ఆడు. 1000 రూపాయలు పెట్టుకున్నాను లేండి. అది 1000 రూపాయలు న్యాయం చేశాను, సంవత్సరం వాడేశాను. అలాంటిది వాడు నా చెప్పులు, ఎంత కరువులో ఉన్నాడు వాడు. మీరు ఎంతమంది చెప్పులు పోయో మీరైతే కామెంట్ చేయండి. నాయి పోయని మర్చిపోకండి. లూజ్ డ్రెస్లు వేసుకోరండి, మిస్ అవ్వద్దు. మెయిన్ లూజ్ డ్రెస్లు వేసుకోరండి, చెప్పులే తీసుకోండి. నా ప్రిఫరెన్స్ అది మీ ఇష్టం, వేసుకోవాలి వేసుకోకూడదా అని. నేనైతే చెప్పు వేసుకుంటే బెటర్ అని చెప్తాను. కాళ్ళు మొత్తం కొట్టిపోయి నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
తొడలు కొట్టిపోయి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. మీరైతే దీనికి కొంచెం కేర్ తీసుకుని ఆయిల్ అది క్యారీ చేయండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.